అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసన అమలాపురంలో విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, సీనియర్ నాయకులు పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. తొలుత అమలాపురం గడియారం స్తంభం సెంటర్ నుంచి భారీ ర్యాలీగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం 17 మెడికల్ కాలేజీలు పేదల భవిష్యత్ కోసం తీసుకొస్తే కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు నాయుడు గారు మరి రాజధాని ఎప్పుడు మొదలెట్టాడు, మరి ఈరోజు ఎందుకు మునిగిపోతుంది, దానికి సమాధానం కూడా మీరు అడగాలి కదా. అంచేత దాని మీద జగన్మోహన్ గారు ఇప్పుడు కూడా చెప్తున్నాం, మా రాజా చెప్పినట్టు మీ బినామీలను పక్కన పెట్టి ఈ రోజున మళ్ళీ ప్రభుత్వం ద్వారా ఈ కాలేజీలు కట్టండి. ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులు అలాగే వైద్యుల యొక్క వైద్యం పేదవారికి ఇవాళ ఒక కూటమి నాయకులు తప్ప ఎవరో ప్రైవేట్ బిల్లులు కట్టుకోవడానికి సిద్ధంగా లేదు, కట్టుకోలేకపోతున్నారు. కరెంటు బిల్లు కానీ ప్రైవేట్ హాస్పిటల్ బిల్లులు కానీ. అటువంటి ధరల్లో ఈ విలేకరుల బిల్లుకే సీట్లు వస్తాయి, డబ్బునటువంటి ధనవంతుల పిల్లలకి తక్కువ కట్టడం వస్తుంది, పేదలకి సీట్లు వస్తాయి, ఎంతో మందికి విద్య అందుబాటులోకి వస్తుంది.